89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. కాదు, మన కోసం మనం టైం పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది నాకు ఏం కావాలి. ఆర్ ఈ సెల్ఫ్ టాక్ అంటాం, నాతో నేను మాట్లాడుకోవడం, నాకు ఏం ఇష్టం, నేనేం చదివితే నేను ఎదగలను, నేనేం చూస్తే నాకు మంచి జరుగుతుంది. ఈ ఐడియాస్ ఎప్పుడు వస్తాయి? నేను కామ్గా కూర్చొని నాతో నేను మాట్లాడుకున్నప్పుడు వస్తాయి. అంత టైం పెట్టట్లా మనం, అంత టైం పెట్టట్లా. ఐ థింక్ అది పెడితే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు బాగా మోదీ గారు వచ్చిన తర్వాత దానికి ఒక డే పెట్టడం బాగా ప్రాముఖ్యత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ యోగా అని అంటే తప్పనిసరిగా చెయ్యాలి అనే వాళ్ళ సంఖ్య కొద్దిగా పెరుగుతుంది. మీరు దీన్ని ప్రొఫెషన్ గా ఎంచుకున్నప్పుడు ఎలా ఉండింది? ఇప్పుడు చూస్తూ ఉన్న జనరేషన్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ కి అప్పటికి సినారియోస్ ఎట్లా డిఫైన్ చేస్తారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండింది అప్పుడు? ఓ వెరీ గుడ్ క్వశ్చన్. సో నేను ఏం చెప్పినా ఫ్రాంక్ గా చెప్తాను, ఎవరు ఒకటి ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయరండి. కొత్తగా నేను ఏదైనా చేస్తున్నాను అన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయకూడదని కాదు, భయపడతారు. సోషల్ ప్రెషర్స్ ఎలా అయిపోయాయంటే గొర్రెల మంద అంటాం కదా. ద రీజన్ వై దే ఆర్ కంపేరింగ్ అస్ ఇస్ బికాస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇంజనీరింగ్, యూ డూ ఇంజనీరింగ్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ మెడిసిన్, యూ డూ దిస్. నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం, నాకు యాక్చువల్లీ డాన్స్ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుండేది. సో నా ఆర్ట్స్ని, నా టాలెంట్స్ని రికగ్నైజ్ చేసి నన్ను కరెక్ట్ ప్లాట్ఫామ్లో పెట్టుంటే మేబీ ఇప్పుడు నేను పెద్ద డాన్సర్ అయిపోయి ఉండేదాన్ని ఏమో. ఐ మిస్ ఇట్. I really miss seeing myself as a very good dancer on a stage. But it's okay. Then I took my life into my hands, no matter what, because 5 years dental lo spend chesanu, చదివాను. బట్ చదివేటప్పుడు కూడా నాకు తెలుసు ఇది నేను, ఇది కాదు అని నాకు తెలుసు. అయినా తప్పక చేయాల్సి వచ్చింది. ఇంకా ఫ్రీ సీట్ వచ్చింది, చేయాలి కదా, చేసేసా. బట్ నో బడీ నోస్. అందరూ దాని తర్వాత ఒకటే క్వశ్చన్ అడిగారు, అంత కష్టపడి 5 ఏళ్ళు చదివావు కదా, దాన్ని వదిలేసి యోగాలోకి ఎలా వెళ్ళగలవు అని అడిగారు. 5 ఏళ్ళు కష్టపడ్డా కాబట్టి నాకు తెలిసి ఇంకొక నిమిషం కూడా నేను కష్టపడాలని అనుకోవట్లేదు. ఇష్టపడి పని చేయాలనుకుంటున్నాను. నాది ఈ లైఫ్, ఇది చాలా ప్రెషియస్. ఈ లైఫ్ ఎవరో ఏదో అనుకుంటారనో, ఎక్కడో డబ్బులు కట్టి ఏదో కాలేజ్లో చదివానో నేను నా లైఫ్ని నేను అందులోనే కంటిన్యూ చేయాలనుకోవడం మూర్ఖత్వం అనిపించింది. సో ఐ డిసైడెడ్ ఐ విల్ డూ సంథింగ్ దట్ కీప్స్ మీ హ్యాపీ. ఆ టైంలో సపోర్ట్ చేయకూడదని కాదు, కానీ భయం వల్ల, సోషల్ ప్రెషర్స్ వల్ల ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఓ అదేంటది, you're a good student, then also, then why not yoga? Yoga is not because I'm a bad student. Yoga is something really good that I feel it will change the world. So I took it up. Parents in the beginning for a couple of years were very scared. చాలా భయపడ్డారు. డాక్టర్ అయి ఉండి నువ్వు ఇప్పుడు యోగా చేస్తే, ఎవరికైనా పేరెంట్స్కి ఒకటే, పెళ్లి సంబంధాలు ఎట్లా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చేసావు అని అనుకుంటారు, అమెరికా వదిలేసి ఎందుకు వచ్చేసావు, ప్రతిదానికి అందరికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని నేను, లేదు అదెందుకు చేస్తున్నావు అని వాళ్ళు. గొడవలు ఎప్పుడూ ఉంటుండేవిలేండి, బట్ ఐ స్టూడ్ స్ట్రాంగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఐ కుడ్ డూ వాట్ ఐ వాంట్ టు డూ. అండ్ యూ నెవర్ నో కదా, నేను ఫ్యూచర్ గురించి అంత ఆలోచించను. ఓ రేపు ఫ్యూచర్లో ఇది మంచి కెరియర్ అవుతుంది కాబట్టి ఇది చేస్తానని నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ లక్కీగా గాడ్స్ గ్రేస్, ఐ థింక్ భారత్ ఈజ్ షైనింగ్ నౌ. అండ్ నరేంద్ర మోదీ గారు అండర్స్టూడ్, లైక్ కరెక్ట్ లీడర్స్ వచ్చినప్పుడు మన దేశం బాగుపడుతుంది అనడానికి ఆయన ఒక నిదర్శనం. ఎప్పుడైతే యోగాని ఇంటర్నేషనల్ చేశారో సడన్ గా భూమి పెరిగిపోయింది. అండ్ దెన్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అరౌండ్ మీ. ఓ నైస్ నైస్. అంటే ఒకవేళ అది చేసి ఉండకపోతే దే వుడ్ హావ్ నాట్ బీన్ హ్యాపీ విత్ మీ. బట్ మీ ఆలోచనలు మోడీ ఇంటెన్షన్స్ కి దగ్గరగా ఉన్నట్టున్నాయి. అమ్మో, అంత పెద్ద వ్యక్తితో నేను నన్ను కంపారిజన్ కాదు. సో మీరు యోగా ప్రొఫెషన్ ఎంచుకోవడం, ఆయన ఇంటర్నేషనల్ యోగా డేని పెట్టడం, అంటే ఒక ప్లేస్ షైన్ అవ్వడానికి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కృషి చేస్తేనే అవుతుంది అని ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్. నా చిన్న బ్రెయిన్ నుంచి ఈ థాట్, అలాంటి వ్యక్తుల నుంచి ఆ థాట్ అలా వచ్చి ఉండొచ్చు. అంతే. హీ హ్యాస్ బీన్ డూయింగ్ యోగా ఫర్ ఏజెస్ అండి. ఆయన ఇప్పటికీ ముక్కు పూసుకొని నీళ్ళల్లో ఉండగలరు. ఈ వయసులో కూడా ఆయన అంత బ్యాలెన్స్డ్ ఉండగలిగారంటే
యోగా, మెడిటేషన్, ప్రాణాయామాలు చెయ్యందే, డిసిప్లిన్డ్ లైఫ్ లేనిదే అంత విల్ పవర్, అంత స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ ఉండదండి. యోగాకి, డిసిప్లిన్ లైఫ్‌కి హ్మ్. ఎలాంటి సింక్ ఉందంటారు? అంటే ఇప్పుడు చాలామంది ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తూ ఉంటారు. పొద్దున్నే పార్కుల్లో అసలు వాళ్ళంత ఎక్సర్‌సైజ్ చేసే పర్సన్‌లాగా కనిపియరు. ఈవినింగ్ చూస్తే గల్లీలో ఆ! రౌడీ వేషాలు చూస్తూ ఉంటాం. ఆ! సో, యోగా ఎలా డిసిప్లిన్‌గా ఉంచగలదు? ఆ హిడెన్ పవర్స్ ఏముంటాయి? సో, యోగా అంటేనే అండి కలయిక ఆర్ ఒకటవ్వటం ఆర్ ఎవరితో? యూనియన్. ఇన్నర్ సోల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. Okay. ఫస్ట్ ఇన్నర్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్. హ్మ్. నేను మీ దగ్గరికి రావడానికి ఫస్ట్ ఒక క్యాబ్ ఎక్కాను. అప్పుడే ఇక్కడికి రాగలిగాను. నేను ఆ వెహికల్ ఏంటో ఎంచుకుంటున్నాను. విచ్ ఇస్ ద వెహికల్ ఫర్ మీ టు రీచ్ నెక్స్ట్ స్టేజ్? ఫర్ మీ దట్ ఈస్ యోగా. నౌ ఫర్ ఎవ్రీబడి దెర్ ఈస్ అ వెహికల్ విచ్ దే వాంట్ టు టేక్ టు గో టు దేర్ డెస్టినేషన్. అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ దేర్ డెస్టినేషన్. అసలు డెస్టినేషన్ ఏంటి? నా ప్రయాణం ఎటువైపు అనేది తెలుసుకోనప్పుడు ఏది పడితే అది ఎక్కెళ్ళిపోవచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇంత కాలంలో నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించుకున్నప్పుడు ఎంతసేపు అయినా పట్ని, ఎప్పుడైనా రీచ్ అవని, వెళ్తూనే ఉంటాము, అంతే కదా. గమ్యం అనేది ఏంటో లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది గమ్యంగా తీసేసుకుంటారు. అన్ఫార్చునేట్గా సొసైటీలో అదే జరుగుతుంది. ఏదొస్తే ఇంకా అది ఓకే. బట్ నాకు ఆ సెల్ఫ్ కేర్ ఆర్ నా టైం నేను చాలా పెట్టుకున్నాను. అది ఎందువల్ల ఏంటి నాకు తెలీదు. అగైన్ బ్లెస్సింగ్సే ఫ్రమ్ ఎవ్రీవేర్, ఫ్యామిలీ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ థింక్ ఆ డెస్టినీ అలా తీసుకొచ్చింది. అలాంటప్పుడు నేను రియలైజ్ అయ్యా, నా జర్నీ ఇందులో అయితే నేను ఏదైనా బాగా చేయగలను. డెస్టినేషన్ అప్పుడు ఏదైనా నాకు బాగుంటుంది అని నేను యోగాని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి కూడా ఇన్స్పిరేషన్, నేను ఒక మంచి స్టూడెంట్గానే ఉండేదాన్ని. బట్ మార్క్స్ 7th 8th వరకు పెద్దగా స్కోర్ చేయలేకపోయేదాన్ని కంపేర్డ్ టు మెనీ అదర్ స్టూడెంట్స్. అండ్ యోగా వల్ల స్కూల్లో 10th ఐ థింక్ ఐ టాప్డ్ 2nd in the school. I knew it was only yoga because I was the same even before or after. What made the difference is yoga. Since then I never stopped yoga, and something that made me feel better, why can't I just do it every day? అసలు దానివల్ల నాకు ఎందుకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి, దానివల్ల నేను ఎందుకు ఇంత ప్లెజెంట్గా ఉంటున్నా, దానివల్ల నా హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అని నేను దాని మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు దాని మీద ఇంకా పిచ్చి ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జర్నీలో ఉన్నారు? ప్రాక్టీస్ చేయడం ఐ థింక్ నా స్కూల్ డేస్ అండి. నా 6 years ఆఫ్ ఏజ్ నుంచి మా పేరెంట్స్ మెడిటేషన్స్కి, యోగా వాటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. లిటరలీ ఇప్పుడు నేను సద్గురు గారి గురించి నేను 2016లో ఫస్ట్ తెలుసుకొని నేను ఆయన ఫాలో అయ్యాను. బట్ మా మదర్ గౌతమ్ బుద్ధుడి గురించి, లేదా షీ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్, అండ్ సద్గురు గారి గురించి కూడా ఆయన చిన్న చిన్న కొటేషన్స్ న్యూస్ పేపర్స్లో వచ్చేవంట అప్పట్లో. Though he was not famous like now, my mom used to follow him. So somewhere I think ఆ ఎనర్జీ అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి యోగా క్లాసెస్ అనో మెడిటేషన్ అనో తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అండ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి డాన్స్ లో వెళ్ళేదాన్ని. సో క్లాసికల్ మ్యూజిక్, డాన్స్, యోగా వీటన్నిటికీ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉందండి. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తూ ఉంటే యూ డిజర్వ్ ఫర్ దట్ అనిపిస్తుంది నాకు. మీ హైట్ కానీ, మీ పర్సనాలిటీ, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ నోస్ ఫీచర్స్, ఎవ్రీథింగ్ కూడా ఫీచర్స్ అండ్ ఆల్ మా పేరెంట్స్ కి ఒక క్లాసికల్ డాన్సర్ లాగా, ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా మీ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంటది సడన్ గా మాట్లాడుతూ ఉంటే. అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ మనలో ఉన్న క్వాలిటీస్ని మనం తెలుసుకున్నప్పుడు, వాటి మీదే దృష్టి పెట్టినప్పుడు అవి ఎదుగుతాయండి. ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు అన్నారు, లేదా ఎవరన్నా బాగా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు, ఇదే రమ ఒక 20 years బ్యాక్ ఐ గెస్, ఎందుకు వాగుడికాయలా వాగుతావు, ఎందుకు వాగుతావు, నువ్వు వాళ్ళలాగే వాగుతావు, వీళ్ళ దట్ యూస్ టు కిల్ మై కాన్ఫిడెన్స్. సో ఒక స్త్రీగా నాలో ఉన్న మంచి ఏదో చూపించినప్పుడు నేను ఎదుగుతాను. నాలో ఉన్న చెడుని అంతగా టాంట్ చేసి లేదా పోక్ చేసి చెప్పే బదులు, అమ్మ కొంచెం నీలో ఈ ఇష్యూస్ ఉన్నాయి చూసుకో అని చెప్పే పద్ధతి, విధానం
మీద కూడా మనం ఎదుగుతున్నామా పడిపోతున్నామా అనేది ఆధారపడి ఉంటుంది. రైట్. ఇప్పుడు చాలా మంది ఫిజికల్ ఎక్సర్సైజెస్ లైక్ కల్ట్ అంటారు, లేదంటే జూంబా అంటారు, ఏరోబిక్స్ అంటారు, వెళ్తూ ఉంటారు, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా మనకి ఉన్నాయి. సో విచ్ ఈస్ బెటర్ ఫర్ ఉమెన్ సొసైటీ? మీ అడ్వైజ్ ఏంటి? ఒక 5 నియమాలు, మీరు ఇలా చేస్తే ఇలా ఉండగలుగుతారు, అలా చేస్తే ఇలా ఉండగలుగుతారని కంపారిజన్. ఇది నేనే చెప్పాల్సిన అవసరం లేదండి. మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మాకు టెక్స్ట్ బుక్ ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ రాయాలి అంటే మాకు బుక్స్ ఉన్నాయి. 22 పాయింట్స్ ఉన్నాయండి, విచ్ టెల్స్ how yoga is very different from other forms of exercises. Okay. And how yoga is much better than other forms of exercises, which is like a certified information given. Okay. I am not telling this only because I'm a yoga teacher. నేను యోగా టీచర్ని కాబట్టి యోగానే ప్రమోట్ చేయాలని నేను ఈ విషయం చెప్పట్లా. చాలా పాయింట్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్. yes they're all proven. మేము అది చదివాం. సో మేబీ నాకు కంపారిజన్ తెలిసేమో, బట్ అది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవుద్ది. బట్ ఇవి చదివిన తర్వాత ఓకే, దెన్ ఐ నో వై యోగా ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. వెరీ సింపుల్ పాయింట్ అండి. యోగా మేక్స్ యూ కామ్, యోగా మేక్స్ యూ రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్. మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసినా ఏమవుతుందంటే బ్రెత్ మీద అవేర్నెస్ దేంట్లో ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తారు, you're only running, you want to achieve some destination, you are running in so and so time, this many steps, endurance entundi అని చూస్తారు. But at the end you get tired or exhausted. But when you come back to yoga, you don't get tired, you don't get exhausted. If at all you're getting tired or exhausted, then you are doing something wrong. Because యోగాలో మనం ఎండ్ చేసేటప్పుడు ప్రాణాయామాలతోటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. శవాసన అని ధ్యానం చేసి అప్పుడు మనం లేస్తాం. ఎక్కడి నుంచో పవర్ వచ్చినంత ఫీల్ ఉంటుందండి. యూ విల్ బి ఎనర్జెటిక్ బట్ యూ విల్ బి కామ్. వేరాస్ ఇఫ్ యూ ఫాలో ఎనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ జిమ్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ వెరీ క్విక్లీ. టు గెట్ దట్ ఎనర్జీ బ్యాక్ యూ మైట్ హ్యావ్ టు టేక్ మోర్ రెస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే తక్కువ టైంలో శరీరము రిలాక్స్ అవుతుంది, శ్వాస ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది యోగా వల్ల. మీరు ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా అని చెప్పారు. ఇప్పుడు నేను చీర కట్టుకోనైనా ఆర్ షార్ట్స్ వేసుకోనైనా ధోతీ వేసుకోనైనా నేను యోగా చేయగలను, ప్రాణాయామాలు చేయగలను, మెడిటేషన్ చేయగలను. బట్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ అటైర్స్ ఏవైతే ఉన్నాయో, టైట్ స్కిన్, టైట్ క్లోత్స్ వేసేసుకుంటున్నారు, టైట్ బ్రాస్,